నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా చాలా సెంటిమెంటల్‌గా నడుస్తున్నాయి. సెంటిమెంట్ అనే మాట ఎందుకు అంటున్నా అంటే, కన్న కూతురే కన్న తండ్రి మీద, సొంత అన్న మీద, సొంత బావ మీద మండలి సాక్షిగా అనేకమైనటువంటి కామెంట్ చేసింది. ఈ పాటికే మీకు అర్థమై ఉండొచ్చు. కల్వకుంట్ల కవిత మొన్న మండలిలో 30 నిమిషాల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి ఏర్పడిన మొన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ నేతలు చేసినటువంటి అవినీతి అక్రమాలంటూ చిట్టా మొత్తం విప్పినటువంటి అంశం మీదనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి. ఓవైపు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు అధికార కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే గుండె ఆగిపోతుంది రేవంత్ రెడ్డి అంటూ కామెంట్ చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. సో హనుమంతరావు గారు, కల్వకుంట్ల కవిత 30 నిమిషాల పాటు మండలిలో కన్నీళ్లు పెట్టింది. చాలా చర్చనీయంగా మారింది. తెలంగాణ రాజకీయాలని సెంటిమెంట్ మీద నడుస్తున్నాయని ఒక చర్చ జరుగుతున్నది. కవిత కన్నీళ్ళ మీద ఏం కామెంట్ చేస్తారు? చూడండి, కవిత ఆమె ఆలోచన ఏమిటంటే, నేను రాజకీయాలలో ఎందుకు వచ్చినా, తెలంగాణలో ఇంతమంది చనిపోతుందని తప్పనిసరిగా తెలంగాణ రావాలనే కోరికతోటి జాయిన్ అయినా అంటది. ఆ తర్వాత రాను రాను వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది. వాళ్ళ ఎవరైతే త్యాగం చేసినటువంటి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీనే మార్చేసింది. ఏం అవసరం ఉన్నదని, ఎవరైతే స్వాతంత్ర తెలంగాణ రావాలని ప్రాణాలు అర్పించి దేశానికి ఏది తెలంగాణ ప్రజలకు న్యాయం చేసి, అది సెంటిమెంట్ ఇష్యూ లోపల. అరే నేను తెలంగాణ అని ఆ పార్టీ పేరే చేంజ్ చేసింది ఎందుకు అనేది ఆమె ఆలోచన. రెండో ఆలోచన ఏమిటంటే, మా కుటుంబంలో ఉన్నటువంటి మా అన్న కానీ మా బావ కానీ మా అందరికీ అన్యాయం చేసిండని అంటుంది. అది ఏం అన్యాయమో మాకు తెలియదు, కానీ ఆమెకు ఒక ఎమోషనల్గా నేను ఎట్టి పరిస్థితిలో తెలంగాణ జాగృతి పార్టీ పెడతా అనేది ఆమెకు ఆలోచన వచ్చింది. పెడతా అన్నది ఆఖరికి మా చైర్మన్ గారు ఎవరైతే ప్రస్తుతంలో ఉన్నటువంటి మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా ఒక ఆలోచన చేయమ్మా అని అవకాశం ఇచ్చాడు. నువ్వు ఏదో ఎమోషనల్గా ఉన్నట్టున్నావు, పూర్తిగా ఆలోచన. ఒక పదవి వదలాలంటే మామూలు మాట కాదు. ఈ పదవి ఎంతో కష్టపడితే వస్తుందన్న ఆయన లోపల విశ్వాసంతో ఆమెకు అవకాశం ఇచ్చిన. లేదు నేను తప్పనిసరిగా నేను కొట్లాడతా పేద ప్రజల గురించి, బడుగు బలైనవారుగా చూద్దాం. నేను అనేది ఏంటంటే, అయితే ఏది ఏమన్నా ఇవాళ పరిస్థితుల్లో ఒక పక్క నాకు బాధ ఏడనిపిస్తుందంటే, భాష బాగలేదండి. గతంలో నేను చూసిన 50 ఏళ్ళు, ఆల్మోస్ట్ 45 ఇయర్స్. ఎవరి భాష బాగాలేదు? కేసీఆర్దా, కేటీఆర్దా, రేవంత్ రెడ్డిదా, కవితదా? కవిత కూడా ఒక మాట అన్నది, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ఏమి పీకి కట్టలు కట్టినట్టు ఒక మాట మాట్లాడింది ఒక ఆడబిడ్డ. అంటే ఎవరి భాష బాగాలేదు? నేను ఎవ్వరు ఇండివిజువల్ గానే కానీ ప్రజలకు అందరు తెలుసు ఎవడు తప్పు మాట్లాడుతుండో. నేను అనేది ఏంటి, ఈ భాషను కంట్రోల్ చేయమంటున్నా. రాజకీయాలకు వచ్చిన నేను ఎప్పుడు చూడలే. ఎంత పెద్ద ఇష్యూ అన్నా నేను చాలా సీనియర్ నాయకులను చూసిన, రోషయ్య గారు కానీ, అదేవిధంగా పెద్దలేని బ్రహ్మానంద రెడ్డి కానీ, విజయభాస్కర్ రెడ్డి కానీ ఈ తిట్టుడు పురాణం లేకుండానండి. ఈవెన్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు కానీ ఒక ఒక లెక్క ప్రకారంగా మాట అదే, కానీ హత్య కాకుండా విమర్శించేవాళ్ళు. ఇప్పుడు ఏం డైరెక్ట్ హత్య అవుతుంది. ఆఖరికి ఆయన ఏమైనా ఎవరు మన కేటీఆర్ గారు ఉరి తీయాలంటారు, రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని ఉరి తీయాలంటున్నాడు. అది ఇలాంటి భాష ఎవడు ఉరి తీసే అధికారమే లేదా దేశంలో? ఎక్కడన్నా ఉన్నదా చెప్పు? అది ఎక్కడన్నా ఉరి తీసేది అరబ్ కంట్రీలలో ఉన్నది, వేరే మన దగ్గర ఉరి తీసేదే లేదు. కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఉరి తీస్తలేడు కదా. కానీ భాష ఉరి తీయాలి, లేకుంటే నేను అది చేసేస్తాను ఇది చేస్తామంటే నాకు ఒక బాధ ఏం కలుగుతుందంటే, రాజకీయాలకు రావాలనుకున్నోడు కూడా అరే వీళ్ళ భాష బాగలేదురా బాబు, వీళ్ళ ఆలోచన బాగలేదు అనే ఆలోచన వచ్చిందనుకో, రాజకీయాలకు ఉన్న విలువ తగ్గుతుంది అనేది నా ఉద్దేశం. ఎవరు నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ పర్సన్ ఆర్ దట్. అదేవిధంగా ఇంకో బాధ కూడా ఉన్నది. ఎవరు అనలేదు కానీ నేను అంటున్నా. నేను ఇవాళ మహిళలు అంటే నాకు అది పెద్ద గౌరవం. అక్కగా, తల్లిగా, చెల్లెలుగా
భార్యగా ఉన్నటువంటి ఆడపడుచులలో కూడా మార్పు వస్తుందండి. నీకు పెళ్లి చేసుకోకుంటే చేసుకోకు. నువ్వు ఎవరైతే ప్రియుని చేసుకో అతన్నే చేసుకో. కానీ ఆ ప్రియుని మాటలు నమ్మి సొంత భర్తను కూడా చంపడం జరుగుతుంది. అదే కాకుండా గతంలో మీకు తెలిసి ఎంతోమంది ఆడపడుచులను మగవాళ్ళు చంపడం, టార్చర్ చేయడం జరిగేది. ఇప్పుడు మహిళలలో కూడా ఉద్రేకం పెరిగింది. అది ఎందుకు పెరిగిందో నేను చెప్పలేను కానీ సినిమాల వల్ల. అదే విధంగా టీవీ వాళ్ళకు కూడా నాది చేతిలో దండం పెడితే ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని వాళ్ళు కథగా తీసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చూడడం వల్ల ఈ సంఖ్య పెరుగుతుందా అని అనిపిస్తుందండి. ఏది భర్తను చంపేది కాదు, భార్యను చంపేది ఇద్దరికి కూడా నేను వ్యతిరేకమే. ఏదైనా ఉంటే కూర్చోవాలి, మాట్లాడాలి. వీళ్ళిద్దరు పంచాయతీల పిల్లలను చంపేస్తున్నారు కదా, వాళ్ళు ఏం తప్పు చేసిర్రా బాబు? కన్న పిల్లలను వాడు బాయిలో పడేస్తున్నాడు, వాడు విషమిస్తున్నాడు, వాడు ఏది మెత్తబెట్టి చంపుతున్నాడు. ఈ ఆచారం కూడా బాగలేదు. దీనివల్ల మన కల్చర్, ఎందుకంటే ఇది హిందూ దేశ సాంప్రదాయం అనుకో, భారతదేశ సాంప్రదాయం ఏదైనా ఇలాంటి కల్చర్ ఎప్పుడు లేకుండే ఈ నడుమ ఎక్కువ అయిపోయిందా? ఎందుకేమో పేపర్ తెలవగానే భర్త చంపేసి నువ్వు ప్రేమించిన చేసుకోండి, వీడు వాడు కలిసి స్కెచ్ చేసిండు అంటున్నావు. ఇంకో దగ్గరనేమో భార్య పిల్లలు ఉంటే నడపలేక అప్పులు చేసి ఏది ఇవాళ రేపు ఆన్లైన్ బెట్టింగ్ కట్టి అది నడపలేక వాడు ఏం చేస్తున్నాడు, ఆ కోపం ఈ కోపం టెన్షన్లో భార్యను చంపుతుడు, పిల్లలను. భార్య నువ్వు చనిపోయేటప్పుడు ఎంతమందికి అన్యాయం చేస్తావురా బాబు? నువ్వు పుట్టిన పిల్లలను కూడా చంపాలని ఎట్లొస్తుందో అంటున్నా. పెళ్లి చేసుకునే భార్యను చంపాలని ఎందుకు వస్తున్నా? అదేవిధంగా ఆడపడుచులు కూడా భర్తను ఎందుకు చంపాలనేది ఎందుకు ఈ కక్షలు అంటున్నా. దీని మీద మానవతా దృక్పథం చూసి ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ మీడియాలో కూడా ఇలాంటి సన్నివేశాలు తక్కువ చేసి దీన్ని ఆపాలి. ఏ విధంగానైతే ఇవాళ రేపు డ్రగ్స్ అయిందో, డ్రగ్స్ లాగా ఇది ఈ చంపడం కూడా ఇది డ్రగ్స్ తినొద్దని, డ్రగ్స్ వల్ల మన శరీరం దెబ్బతో అంటున్నా. కానీ కొత్త ఆచారం వచ్చింది. రాజకీయంగా ఉన్న వాళ్ళు కొద్దిగా ఆలోచన చేసి సాంప్రదాయం తగ్గంగా మాట్లాడాలి. కానీ చేస్తా పోతా చేస్తా అంటే రాజకీయాలలో ఉన్న విలువలు తక్కువైతే ఏమన్నా. నాకు మాజీ యూత్ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా నాకు ఓ బాధ ఉన్నది. మనం అందరికీ అంటాం, కానీ మాట్లాడే భాషలో ఏదో అది కూడా స్టైలిష్గా చెప్పదు. రాహుల్ గాంధీ ఏం తప్పు చేసినా ఆయన గురి తీస్తారు. మీరు కూడా ఎన్నో చెప్పిండ్రు, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసిండ్రా? అయితే నీ గురి తీయాలన్నా? ఇలాంటి భాష బాగుంది. అదేవిధంగా మరి కవిత గారు కూడా ఏ ఆలోచనలు ఆమెకు చేసిందో. ఆమె పార్టీ పెడతా ఉంటుంది కదా, ఒక వ్యక్తిగా బయటకు పోతున్నా, ఒక శక్తిగా బయటకు వస్తా, ఖచ్చితంగా అసెంబ్లీలో పోటీ చేస్తా అంటున్నది. కవిత పార్టీ పెడితే మీ పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా భవిష్యత్తులో? చూడండి, ఎవరన్నా ఇది ప్రజాస్వామ్య దేశం, అంబేద్కరే రాజ్యాంగంలో రాసిండు, ఎవరన్నా పార్టీ పెట్టుకోవచ్చు. అది సక్సెస్ అవుతుందా లేదా, నువ్వు తీసుకునే విధానం ప్రజలు అప్రిషియేట్ చేస్తారా లేదా, ప్రజలకు నువ్వు ఏం చేయాలి అనేది ఆలోచన చేస్తే. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, అది ఇక్కడ ఆమె జైలుకు పోయి వచ్చింది కాబట్టి ఆమెకి ఏదో ఆలోచన. ఆమె ఎక్కడికన్నా పోయి జైలుకి ఎందుకు పోయిందో నేను చెప్పలేను. కానీ సాంప్రదాయంగా కుటుంబ సభ్యులను కూడా ఆమె విమర్శిస్తుందంటే ఆమెకి ఎంత బాధ ఉండి ఉండొచ్చు అనేది ఒకటి. రెండోది, ఏదే కానీ పార్టీ ఎవరన్నా పెట్టవచ్చు, ప్రజలు ఏ విధంగా మరి దాన్ని అప్రిషియేట్ చేస్తారా, సపోర్ట్ చేస్తారా, ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ భాషలో మార్పు రావాలి. వ్యక్తిగతంగా దానికంటే కూడా మంచి జవాబు మనం చెప్పగలిగితే ప్రజలు అప్రిషియేట్. లేకుంటే ఇలాంటి భాషతోటి ఎవరన్నా రాజకీయాలలో జాయిన్ కావాలనుకున్నప్పుడు కూడా ఇదేం సాంప్రదాయం ఇంట్లో తిట్టుడు పురాణం ఉన్నదనే ఆలోచనతోటి చదువుకున్న విద్యార్థులు కానీ చదువుకున్నటువంటి సోదరిమణులు రాజకీయాలకు దూరం అవుతారేమో అనేది నాకు బాధ. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఏమన్నాడు, పంచాయతీరాజ్ వ్యవస్థను పట్టించేయాలని. ఆ రోజులలో మహిళలను ఎవరు రానియకపోదు, ఇంట్లోనే ఉండాలి, తినాలి, పెట్టాలి, పిల్లలకు స్నానం చేపి ఇవి ఉండే. కానీ రాజీవ్ గాంధీ గారు ఆలోచన చూడు, రాజకీయంగా మహిళలు కూడా పైకి రావాలని చెప్పిన తర్వాతనే చాలా మంది మహిళలు బయటకు వస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, మండల అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలు అవుతున్నారు. అలాంటి వారికి కూడా
నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ చెడు సాంప్రదాయం ఏదైతే వస్తుందో దాన్ని కూడా మహిళలు దాన్ని ఎట్లా ఆపడానికి, అదేవిధంగా మగవాళ్ళు కూడా అరే ఇది మా చెల్లెలు మా అక్క ఉండే, మహిళలకు భారతదేశంలో పెద్ద గౌరవం, మహిళ అనగానే అక్క తల్లి అని వాళ్ళలో కూడా మార్పు రావాలని నేను కోరుతున్నా. కానీ భాషలో రాజకీయంగా ఏదన్నా దానికి సరిపోయే జవాబు చెప్పు తప్పే చంపడం అనే కల్చర్ మంచిది కాదు. మహాత్మా గాంధీ అటువంటి ఎవరిని చంపకుండా ఒక కట్టే తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చిండా లేదా? అంటే ఆయన ఆలోచన ఎట్లున్నదంటే మన దేశాన్ని కాపాడుకోవాలి, మతాలకు కులాలకు కాకుండా దేశము నాది, దేశాన్ని రక్షించుకోవాలి అనే ఆలోచనతో ఒక ఏది అహింస ద్వారా స్వాతంత్రం. అదే సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు, మనం సిపాయిలను తిరుగుబాటు చేద్దాం, యుద్ధం చేద్దాం అన్నాడు. కానీ ఆయన కూడా సక్సెస్ కాకపోయినా ఆయన ఒకటి అన్నాడు, ఆయనకు ఒక విశ్వాసం ఉండే తుపాకీతోటే మనం యుద్ధం ఎందుకంటే రాజులు మారా. కానీ ఈయనేమన్నాడు, తుపాకులతోడు కాదు కత్తులతోడు కాదు, ప్రజలలో చైతన్యం తేవాలి, ఈ దేశభక్తి వెలగాలన్నాడు. కనుకనే మన భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు, ఎన్ని దేవుళ్ళు ఉన్నారు, ఈ కల్చరే వేరే అనే దాని మీద అందరినీ కలిపిండు. కాబట్టి రంగూన్ జైల్లో రంగూన్లో ఉన్నప్పుడు ఆయన చెప్పిండు సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ పేరేమన్నాడు, జాతి పిత అన్నాడు. ఇవాళ జాతి పితకు కూడా అవమానం జరుగుతుందని బాధపడుతున్నాను. ఎందుకంటే అలాంటి వ్యక్తులు కూడా తెలుసుకున్నాడు సుభాష్ చంద్రబాబు, నేను నిజంగానే తప్పు చేసిండేమో, ఈయన అందరినీ కలిపిండు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని సంస్థలు ఉన్నా అందరినీ ఒకతాడుగా కనుక ఈజ్ జాతి పిత అన్నాడు. అందులో కొందరు అన్నారు, పెరియార్ రామస్వామి ఏమన్నాడు తెలుసా, భారతదేశం కనుకుంటే ఆయన గాంధీ దేశం అని పెట్టాలనేది ఆ రోజులలో పెరియార్ రామస్వామి అన్నాడని నేను నిన్నా. అంటే అంత పెద్ద నాయకుని కూడా ఇవాళ అవమానం జరుగుతుందని నేను బాధపడుతున్నాను. అది పాయింట్. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లో నీటి వాటాల మీద కొట్లాడదామని ప్రతిపక్షం చెప్పింది. బట్ అసెంబ్లీ స్టార్ట్ కాగానే ఒక్కటే రోజు వాళ్ళు అటెండ్ అయ్యారు, మిగతా రోజులు అటెండ్ కాలే. ఈ నీటి వాటాల పంచాయతీకి బీఆర్ఎస్ దూరం ఉండడం మీద మీ కామెంట్ ఏంటి? చూడండి, నీళ్ళ ఇష్యూలో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉన్నదా లేదా తెలియదు. ఆయన బయట కాగితాలు చూపిస్తుండే, ఈయన తప్పు చేసి అది ఏదో ఉంటే అసెంబ్లీలో మాట్లాడి ఉందా తనం. నువ్వు ఎంత బయట మాట్లాడినా అసెంబ్లీ అనేది ఒక దేవుని గుడి. ఆ దేవుని గుడిలోనే కరెక్ట్ మాట్లాడుతుంటే మీకు న్యాయం జరుగుతుండే, బయట మాట్లాడితే న్యాయం జరగదు. జవాబు చెప్పాలి. మీరేమంటారు, కొద్దిగా సేపు గందరగోళం అయినా ఫైనల్గా జనానికి తెలుస్తుంది. ఇప్పుడు జనాలకు ఏం చెప్తున్నారు, మేమేం చేయలేదని బయట తిరిగి ప్రజలను మొబిలైజ్ చేయడం చూస్తున్నారు. కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోబడి శాసనసభలో పోయి ప్రజలకు న్యాయం చేయాలంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు మీరు బయటికి దాటేయడం, అదే ఒక ఏ ఇష్యూ మీరే అన్నారు ఛాలెంజ్లు చేసిరు. ఆ ఛాలెంజ్ చేసినప్పుడు లోపల మాట్లాడినుంటే కొంత ప్రజలకు న్యాయం అవుతుండేది నా ఉద్దేశం. ఏదైనా అయిపోయింది, వాళ్ళు బైకాట్ చేసి వెళ్ళిపోయిందిగా, ప్రజలలో పోతా అంటున్నారు. ఇప్పుడు ఈమె కూడా కవిత గారు కూడా నేను కూడా ప్రజల్లో పోతాను, ప్రజలకి ఎప్పుడు ఏం చేస్తారనేది వి కాంట్ సే. ఎందుకంటే మన కల్చర్ వేరు. కొద్దిసేపు ఒకరి మీద కోపం ఉంటుంది, రెండోసారి అయ్యో అనే కల్చర్ మనది. అయ్యో పాపం అంటే వాడు గెలిచిపోతాడు. కనుక ఇది ఎప్పుడు తిరిగిపోతుందో తెలియదు. ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో చెప్పిన శివసుడు కూడా నంబర్ 1 సిటీ చేయడానికి కానీ, అదేవిధంగా ఇవాళ ఏదైతే స్పోర్ట్స్ సిటీ చేయాలనే ఆలోచన కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. దాన్ని తీసుకపోతే ప్రజలు హర్షిస్తారనేది నేను చెప్పగలుగుతాను. మాజీ స్పోర్ట్స్ స్పీడ్ అంటే ఒకటి గుర్తొచ్చింది. అట్లా మేము మాదాపూర్ నుంచి వస్తుంటే ఏడపోయిన హనుమంతరావు కటౌట్, రేవంత్ రెడ్డి గారు కటౌట్ కనబడుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఏమో ఫుట్బాల్ తాగుతున్నారు, మీరేమో బ్యాట్ పడి కొడుతున్నారు. ఏంది ఆ బ్యానర్ల కథ ఏంది? బ్యానర్ల కథ అంటే ఆయనకు కూడా స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ చిన్నగా ఉన్నప్పుడు ఫుట్బాల్ ఆడిండు. ఆ ఫుట్బాల్ ముఖ్యమంత్రి కూడా ఆడాలని నాలాగానే ఎంతోమంది నేనైతే రాజకీయంగా ముందుకు వచ్చిన స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేయాలనేది గతంలో రాజీవ్ గాంధీ ఏదైతే ఏషియన్ గేమ్ చేశాడో అదే తరాల ఏ భారతదేశంలో ఏ స్టేట్లో కూడా జరగలే స్పోర్ట్స్ సిటీ. దాన్ని స్పోర్ట్స్ సిటీ చేయాలి, నంబర్ 1 సిటీ చేయాలి, ఇండస్ట్రీస్గా కోట్ల రూపాయలు ప్రజలకు కావాలి.
ఎంప్లాయ్మెంట్ కావాలి, దాంతోపాటు స్పోర్ట్స్ కూడా. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఏషియన్ గేమ్ చేసిండు. మన ఆనాడు 150, 120 కోట్ల జనాభా ఉండే, ఇవాళ 140 పైన అయింది. కనుక రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసిండు ఏంటంటే, అరే మనం స్పోర్ట్స్ సిటీని కూడా అభివృద్ధితో పాటు, ఇండస్ట్రీతో పాటు, ఇరిగేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే చిన్న దేశాలలో ఎక్కువ గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి ఆట పోటీలో. మనకి ఇంత పెద్ద దేశం ఉన్నది, దీనికి న్యాయం జరుగుతలేదు. కాబట్టి నేను స్పోర్ట్స్ సిటీ కూడా సెపరేట్ చేస్తా అనే ఆలోచన భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు చేయలే. ఈయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది కాబట్టి తప్పనిసరిగా అది చేస్తాడు. దానివల్లనే ఇవాళ రేపు రాజీవ్ గాంధీ టోర్నమెంట్ 1920 టోర్నమెంట్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ రాజీవ్ గాంధీ చేస్తున్నా. దానికి ఆయన ఏది 10వ తేదీన లాల్ బహదూర్ స్టేడియంలో ఫైనల్స్కు ఆయన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఆయన ఒక మెసేజ్ కూడా ఇస్తాడనేది నా ఉద్దేశం. స్పోర్ట్స్ను ఏ విధంగా అంటే దానివల్ల విద్యార్థులు, అదేవిధంగా యువకులు, యంగ్స్టర్స్ కూడా ఒక మంచి అవకాశం ఇస్తాడనేది నా ఉద్దేశం. దానికే నేను ఏమంటున్నా అంటే అందరూ మంత్రులు కూడా, అదేవిధంగా చైర్మన్లు కూడా ముఖ్యమంత్రి గారికి నన్ను విలువలేదు అనకుండా అందరూ అంటే వస్తే కూర్చుంటే ఆయన సందేశం మీరు గ్రామాలలో కూడా చెప్పొచ్చు కదా. మీ ఏ ఏరియాలో అయితే అసెంబ్లీలో ఉంటావు, ఎన్నిక చేసి వాళ్ళకు అవకాశాలు ఇస్తావు కదా. అరే నువ్వు రారా, బాగున్నావు, కబడ్డీ ఆడుతున్నావు, వాలీబాల్ ఆడుతున్నావు, ఫుట్బాల్ ఆడుతున్నావు, నేను ప్రోత్సహిస్తాను. ఎప్పటికైనా స్పోర్ట్స్కు ప్రోత్సాహం కావాలంటే ఎవరన్నా ఒకరు దాతలు కావాలి. ఈ శాసనసభ్యులు గిన ఆయన స్పీచ్ ఇన్న తర్వాత, ఆయన స్పోర్ట్స్ సిటీ తర్వాత దీన్ని గ్రామాలకు పోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అందరికీ లెటర్లు కూడా రాస్తున్నాం మంత్రులకు. వారితో పాటు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారి సందేశం వినేందుకు వస్తే వాళ్ళు వాళ్ళ ఏరియాలలో, వాళ్ళ నియోజకవర్గంలో, అదేవిధంగా చైర్మన్లు కానీ, యూత్ కాంగ్రెస్ కానీ అందరూ కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే ప్రజల జీవితాలు బాగవుతుంది, ప్రజలకు మంచి ఉద్యోగాలు వస్తుంది, వాళ్ళు కూడా శారీరకంగా బాగుంటారు. ఇవాళ డ్రగ్స్ కూడా వస్తున్నాయి. ఈ డ్రగ్స్ను దూరం పెట్టాలంటే స్పోర్ట్స్ ఒకటే ఆల్టర్నేట్. కాబట్టి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ అమర్పేటలో జ్యోతిరావు పూలే పక్కకు ఉన్నటువంటి వాటర్ వర్క్స్ గ్రౌండ్లో మా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ వచ్చాడు. గతంలో ఇండియా కోఆర్డినేటర్ అజరుద్దీన్ కూడా రావడం జరిగింది. కనుక దీన్ని స్పోర్ట్స్ చేస్తే ఇతర ఆలోచనలు రావు, చెడు ఆలోచనలు రావు. వాళ్ళ కుటుంబం బాగుంటుంది, శారీరక వాళ్ళు బాగుంటారు, 10 మందికి న్యాయం కూడా జరుగుతుంది. స్పోర్ట్స్లో బాగా వస్తాయి. ఇవాళ మిడిల్స్ వస్తున్నాయి, డబ్బులు కూడా వస్తున్నాయి. మొహమ్మద్ సిరాజ్ వాళ్ళ నాన్న ఆటో రిక్షా, ఇవాళ ఇండియా కాదు, ఇదే మా రాజీవ్ గాంధీ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాంట్లో ఆడిండు, ఇవాళ దేశానికి ఆడుతుండు. అట్లా స్పోర్ట్స్ డెవలప్ కావాలనేది నా ఉద్దేశం. ఇక్కడ గుడికి పోయి వచ్చిరా, సోనియా గాంధీ ఆరోగ్యం బాగలేదు, ఏమైనా పూజలు కూడా ఏమైనా చేసి వచ్చిరా? ఆయన బొట్టు ఇదంతా కనిపిస్తున్నది చూడండి. ఇంతకుముందు 2-3 సార్లు నేను ఆమె ఉన్నప్పుడు చేసిన. తప్పనిసరిగా ఆ అమ్మ నేను ఒక పెద్ద కుటుంబంలో ఉండలే, కోటీశ్వర కుటుంబంలోనే, నాకు రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ నాకున్నటువంటి టాలెంట్ను సంజయ్ గాంధీ గుర్తుపెట్టారు, రాజీవ్ గాంధీ గుర్తుపెట్టారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు గుర్తుపెట్టారు. అన్నిటికంటే ముఖ్యం నా నేను ఎప్పుడు ఇవ్వాలంటే కూడా అది జ్ఞాపకం వచ్చినప్పుడు సంతోషపడతా. నేను ఎవరిని ఒక ఆర్డినరీ కార్యకర్తగా ఉన్న, ఎంపిక వాళ్ళ దయ వల్ల అయినా, పీసీసీ అయినా, నేను హాస్పిటల్లో కరోనాలో ఉంటే ఆ అమ్మ నాకు హాస్పిటల్కి ఫోన్ చేసి నా మంచి చెడు తెలుసుకున్నది, డాక్టర్లు అడ్వైజ్ ఇవ్వమన్నది. కనుక ఆ అమ్మ బాగుండాలి అనేది నేను గతంలో చేశాను. మళ్ళీ కూడా నేను రేపు ఒక మన మృత్యుంజయ యాగం చేయాలి అని ఉన్నది. ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్ క్లైమేట్ బాగలేదు, ఆడ పొల్యూషన్ ఉన్నది. భగవంతుడు ఆమె ఆరోగ్యం బాగుంటే మా అటువంటి వాళ్ళు బడుగు బలైన వర్గాలకు ఇందిరాగాంధీ ఏ విధంగా పేదలకు చేసిందో, కోడలుగా ఏది అత్త చనిపోయినా భర్త చనిపోయినా ప్రజల గురించి సేవ చేస్తుంది. కాబట్టి ఆ అమ్మ రేపు తప్పనిసరిగా మహంకాళి టెంపుల్లో పూజ చేయాలి, మృత్యుంజయ యాగం చేస్తే మన ఆచారం. అరే ఏదైనా జరిగితే దేవుని దగ్గర పోతే న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మహంకాళి టెంపుల్లో రేపు పూజ 8:30 నుంచి 10:30 దాకా చేసి తర్వాత మన ఏదైతే ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా పార్టిసిపేట్. ఏదైనా ఆ అమ్మ భగవంతుడు, ఈశ్వరుడు, అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి, వెంకటేశ్వరులు అందరూ కూడా
ఆమెకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఆ ఆరోగ్యం వల్ల 10 మంది పేదలకు లాభం జరుగుతుందని అమ్మవారిని కోరిన. పొద్దున పోయి దండం పెట్టొచ్చిన. రేపు హోమం ఏది మృత్యుంజయ యాగం చేస్తే అది చాలామంది అంటారు న్యాయం జరుగుతుంది. గతంలో కూడా నేను 3 సార్లు చేసిన. ఇప్పుడు ఆమె బాగలేదని తెలిస్తే నేను రాత్రి ఫీల్ అయినా. ఇవాళ పొద్దునైతే ఇవాళ క్రికెట్ లేకుంటే పూజ చేపిద్దు, కానీ ఇవాళ క్రికెట్ ప్రోగ్రాం ఉంది. రేపు పొద్దున ఇవాళ పోయి దండం పెట్టుకున్నా, రేపు పొద్దున ఆ యాగం కూడా చేస్తారు. ఇది సోనియా గాంధీ కరోనా టైంలో నాకు కరోనా వస్తే ఎలా ఉన్నామని పలకరించినటువంటి వ్యక్తి ఇవాళ ఈ స్థాయికి వచ్చినంటే ఆ గాంధీ కుటుంబమే నన్ను ఇంతలా ఆదరించింది. అటువంటి సోనియా గాంధీ ఆరోగ్యం బాగుపడాలంటూ మృత్యుంజయ యాగం చేస్తానంటూ ఇక మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ చూద్దాం, పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతుంది. వైపు అసెంబ్లీలో వాడివేడి చర్చలు జరుగుతాయి అనుకున్నాం. బట్ అనుకున్న స్థాయిలో ప్రతిపక్షం మాత్రం అసెంబ్లీకి రాలేకపోయింది, బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి. బట్ కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు, ఆమె పెట్టిన కన్నీరు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్టీ పెడతా అంటున్నది, ప్రజల్లోకి పోతా అంటున్నది, వ్యక్తిగా కాదు శక్తిగా తిరిగి ఇటువంటి చట్టసభల్లో అడుగు పెడతా అంటూ ఆమె ఒక సవాల్ని విసిరి వెళ్తున్నటువంటి తరుణం. చూద్దాం, ప్రజలు ఆదరిస్తారా, హక్కును చేర్చుకుంటారా, ఏం చేస్తారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.